దేవా మీకే స్తోత్రాలు 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 హస్తాల్లో పెట్టుకుంటున్నాం, మమ్మల్ని చేతులుగా అప్పగిస్తున్నాం. తల్లి గారి జీవితంలో జరిగిన కార్యాలను బట్టి నాయన ఈ దినం మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చారు, నేను మరింపరిచే కృపనిచ్చారు నాయన, నేను గణపరిచే కృపనిచ్చారు. దేవా నీకే స్తోత్రాలు. ఆ తల్లి ప్రార్థన బట్టి నీకు వందనాలు. ఆ తల్లి జీవితంలో చేసిన కార్యములను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా తల్లి ప్రార్థన ఎంతో గొప్పదిగా నాయన మీరు మార్చినందుకు అయ్యా తెలివి లేకపోయినప్పటికీ నాయన ప్రార్థన పెట్టే స్థితి ఇచ్చారయ్యా, ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చారు నాయన, మొర్ర పెట్టే భాగ్యం ఇచ్చారు నాయన, మీ పాదాల చెంత అడిగే కృపనిచ్చారు నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన జీవితాలు ఇవ్వండి అయ్యా, ప్రార్థన బ్రతుకులు ఇవ్వండి నాయన, ప్రార్థన ప్రార్థన కార్యక్రమం చేస్తుందేవా, ప్రార్థన చచ్చిపోయిందేమో నాయన, ప్రార్థన కోల్పోయామేమో దేవా, ప్రార్థన పోగొట్టుకున్నామేమో నాయన, మా కుటుంబాల్లో ప్రార్థన మరలా తిరిగి మాకు ప్రార్థన ఇవ్వండి అయ్యా. దావీదెన్ని కార్యాలు చూశాడు ఆయన, దావీదెన్ని క్రియలు అనుభవించాడయ్యా, దావీదెన్ని అద్భుతాలు చూశాడు ఆయన. ఇవన్నీ ప్రార్థన ద్వారానే కదయ్యా, ఇవన్నీ ప్రార్థన ద్వారానే కదా నాయన. మాకు కూడా అట్టి ప్రార్థన దయచేయండి, అట్టి మొర మాకు కూడా దయచేయండి, అట్టి రీతిగా కన్నీరు కాచే కృపను మీరు మాకు దయచేయండి. ప్రతి ఇంటిలో ప్రార్థన ఇవ్వండి అయ్యా, ప్రతి ఇంటిలో కన్నీరు ఇవ్వండి నాయన. దేవా నీవే లేవనెత్తండి అయ్యా, ప్రార్థన జరిగించలేనిదంటూ ఏది లేదు నాయన, ప్రార్థనకు అసాధ్యమైందంటూ ఏది లేదయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా అడుగు వారికి నేను ఇస్తానన్నావు నాయన, వెతికే వారికి నేను దొరుకుతానన్నావు నాయన. అయ్యా నిన్ను వెతికే వారిగా చేయండి, నిన్ను ప్రార్థించే వారిగా చేయండి, నీకు మొర్ర పెట్టే వారిగా చేయండి. నీవే గొప్ప స్థితిని మీరు మాకు దయచేయండి అయ్యా. రెప్పకమ్మ గారిని దర్శించండి, ఆ తల్లికి ఆరోగ్యమునివ్వండి, ప్రార్థన శక్తినివ్వండి నాయన, ప్రార్థన బలాన్ని ఇవ్వండి అయ్యా. ప్రతి పరిస్థితిని నాయన ప్రార్థనతో చేయించే కృపను మీరు దయచేయండి. నీకే స్తోత్రములయ్యా. ఆ యజమానుని మార్చండి అయ్యా, మార్చండి అయ్యా. ప్రతి బంధకము నుంచి నాయన యేసు నామములో విడిపించండి అయ్యా. ఈ రాత్రి మీరు మాట్లాడండి అయ్యా, ఈ రాత్రి మీరు దర్శించండి, నీ కుమారుడిగా చేయండి నాయన. వాళ్ళిద్దరికి గొప్ప రక్షణ మీరు దర్శించండి. దేవాని కొందనాలయ్యా. పెద్ద కుటుంబాన్ని దర్శించండి, ఆ కుమారుడిని ముట్టండి. మోహన్ గుండెను మీరేవ్వండి, మోహన్ గుండెను మీరేవ్వండి, ఆరోగ్యవంతునిగా చేయండి. బాల్యములోనే తండ్రిని కోల్పోయారు నాయన, నీవే వారికి తోడై ఉండండి, నీవే వారికి తండ్రిగా ఉండండి. నీ ఆదరణ మా ప్రభు మాకు ఎక్కడ దొరకదయ్యా, నీ ప్రేమ మాకు ఎక్కడ దొరకదు నాయన. ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి, చిన్న కుమార్తె కుటుంబాన్ని దర్శించండి, ఆ కుమారుని జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, గర్భ ఫలాన్ని ఇవ్వండి నాయన, గర్భాన్ని తెరవండి అయ్యా. ఈ నామములో ప్రభు గొప్ప కార్యము జరుగును గాక నాయన. అయ్యా రానున్న కాలంలో సంతోషకరమైన వార్తలు నాయన ఈ నామములో మేము ఇందుము గాక నాయన. నీవే గొప్ప కార్యము జరిగించండి. ఇక్కడున్న బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేస్తుంది, వారి కుటుంబాలు, వారి బిడ్డలు నాయన, వారి యజమానులు నాయన, వారి పనులు మీరు దీవించండి అయ్యా. ఇక్కడున్న సంఘాన్ని బట్టి కొందనాలు అయ్యా, ప్రయాసతో వస్తున్న నీ దాసులు కూడా మీరు బలపరచండి, సంఘాన్ని లేవనెత్తండి అయ్యా, అభివృద్ధి పరచండి అయ్యా. నీ చిత్తమైతే ఒక స్థలాన్ని మీరు మాకు దయచేయండి, అద్భుతం జరిగించండి నాయన. ఈ దినం ఇక్కడున్న పరిచారికులు నాయన, యవన బిడ్డలు మీరు దీవించండి అయ్యా. ప్రార్థించారు, మొర్ర పెట్టారు నాయన, అది ప్రభా ఈ కుటుంబానికి, వారి కుటుంబాలకు కూడా ఆశీర్వాదకరంగా
మీరు మార్చండి నాయన. నీ కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. దేవా నీకే వందనాలు తండ్రి. ఇక్కడున్న నీ పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి. మీ ఆత్మ చేత నింపండి అయ్యా. గొప్ప కార్యము జరిగించండి. అద్భుతాలు చేయండి నాయన. కృప చూపించండి అయ్యా. బలపరచండి అయ్యా. నీ పిల్లలు నువ్వు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నీవే సహాయమును దయచేయండి. బలపరచండి దేవా నీకే స్తోత్రాలు. మీ రెక్కల చోట మమ్మల్ని అందరిని భద్రపరచండి. మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నాయన మరొకసారి నేను స్తుతిస్తూ ఈ జంగుడాన్ని మీరు ఇంకను దీవించి నడిపించమని, కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన.